ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం క్లైమాక్స్కు చేరబోతుందంటే అవునని అనిపిస్తుంది. ఈ రాత్రికి ఏం జరగబోతుంది? ఇప్పుడు ఇదే ప్రపంచ దేశాల మధ్య ఉత్కంఠ రేపుతున్న ప్రశ్న. ఈ రాత్రికి ప్రపంచం ఆశ్చర్యపోతుందంటూ ఇరాన్ ప్రకటించింది. మరోవైపు ద ఎండ్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఇరానీయులు ప్రచారం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. పోటాపోటీగా దాడులకు దిగుతున్నాయి ఇరు దేశాలు. క్రమంగా పరిస్థితులు చేయి దాటిపోయే అవకాశం కనిపిస్తోంది. ఓవైపు టెహ్రాన్ను ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్ అల్టిమేటం ఇస్తోంది. దీంతో లక్షలాది మంది నగరాన్ని వదిలి వెళ్తున్నారు. అటు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా సాగుతోంది. ఈ వార్తలను ఇరాన్ ఇప్పటివరకు ఖండించలేదు. ఇరాన్ మిసైళ్ల దాడిపై ఇజ్రాయెల్ మండిపడుతోంది. భారీ ఎత్తున మిసైళ్లను బోర్డర్కు తరలిస్తోంది ఇరాన్. ప్రపంచ దేశాల పాలిట యుద్ధం శాపంగా మారబోతుంది. ఇది మరో ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉందంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఎలాంటి పరిస్థితులు నెలకొనబోతున్నాయనే అంశం ఇప్పుడు ఆసక్తికర చర్చకైతే దారితీస్తుంది. ఓవైపు ఇరాన్ మిలిటరీ స్వయంగా ఓ ప్రకటన చేసింది. ఖచ్చితంగా ఈ రాత్రికి ప్రపంచం ఊహించని పరిణామం జరగబోతుందంటూ ఇరాన్ మిలిటరీ ప్రకటించింది. మరోవైపు ఇప్పటికే టెహ్రాన్ను ఖాళీ చేయాలంటూ పదే పదే ఇజ్రాయెల్ భారీ హెచ్చరికలు జారీ చేస్తుంది. టెహ్రాన్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలంటూ సూచిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు దేశాలు కూడా పరస్పరం హెచ్చరికలు జారీ చేస్తుండడంతో అసలు ఏం జరగబోతుందనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం నెలకొంది. ముఖ్యంగా లక్షలాది మంది ప్రస్తుతం టెహ్రాన్ను వదిలి వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక ఈ రాత్రికి ప్రపంచం ఆశ్చర్యపోతుందంటూ ఇరాన్ అయితే ప్రకటిస్తోంది. ఇంతకీ ప్రపంచం ఎందుకు ఆశ్చర్యపోవాలి? ఈ రాత్రి ఏం జరగబోతుంది? భారీగా ఇప్పటికే ఇరాన్ సరిహద్దుల్లో మిస్సైళ్లను అలాగే ఆయుధ సంపత్తిని మోహరించిన పరిస్థితి. దీంతో ఇరాన్ ఊహించని దాడి చేయబోతుందా ఇజ్రాయెల్పై? ఎందుకంటే ఇప్పటికే ఇజ్రాయెల్ సంబంధించినటువంటి ఐరన్ డోమ్ కూడా కొన్ని దాడులను అరికట్టలేకపోతుంది, ఆపలేకపోతుంది. దీంతో అటు ఇజ్రాయెల్ వైపు కూడా జెరూసలంలో, టెల్ అవీవ్లో అలాగే ఇంకా కొన్ని నగరాల్లో ఊహించని రీతిలో ప్రాణ నష్టం జరుగుతోంది. భారీగా ఆస్తి నష్టం సంభవిస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ చేస్తున్న భీకర దాడులతో ఇరాన్ కీలకమైన వ్యక్తులను కోల్పోయింది, సైనిక కమాండర్లను కోల్పోయింది, అలాగే సైనిక స్థావరాలను కోల్పోతుంది, అణుస్థావరాలను కోల్పోయింది, ఇంధన డిపోలను కోల్పోతుంది. భారీ స్థాయిలో ప్రజలను కూడా నష్టపోతుంది. దాదాపు ఇప్పటివరకు 250 మందికి పైగా ఇజ్రాయెల్ దాడుల్లో మరణించినట్టుగా చెప్తున్నారు. అంతేకాదు అంతకు మించి భారీ ప్రాణ నష్టం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పరస్పరం హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక ఇరాన్ వాళ్ళైతే కొంతమంది సోషల్ మీడియాలో ద ఎండ్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఏం కాబోతోంది, అసలు ఏం జరగబోతుంది? ఇంతకీ ఈ పోటాపోటీ దాడులకు ఇరు దేశాలు దిగుతున్న నేపథ్యంలో పరిస్థితులు క్రమంగా చేయి దాటిపోతున్నాయంటే అవుననే అనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ రెండు దేశాలు కూడా భీకర యుద్ధానికి తలపడబోతున్నాయి. ఈ రాత్రికి ఏం జరగబోతుందనే ప్రచారం కూడా జరుగుతుంది. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖొమేనీని ఇప్పటికే మట్టుబెట్టారంటూ ప్రచారం జరుగుతుంది. ఆయన ఇంటి దగ్గర ఇప్పటికే బాంబుల మోత మోగింది. ఆయన బంకర్లోకి వెళ్ళి తలదాచుకున్నారంటూ అంతర్జాతీయ మీడియా ప్రసారం చేస్తుంది. కానీ ఖమేనీ బతికే ఉన్నాడా లేదా ఇజ్రాయెల్ దాడిలో హతమయ్యాడా అనేది మాత్రం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఇక ఉన్న శనివారం రాత్రి ఇజ్రాయెల్ ప్రపంచంలోని అతిపెద్ద గ్యాస్ క్షేత్రమైనటువంటి సౌత్ పార్స్తో సహా ఇరాన్లోని అనేక కీలకమైన చమురు గ్యాస్ సైట్లపై దాడి చేసింది. ఇక రెండు దేశాలు శత్రువులుగా ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలను తాకడం అయితే ఇదే మొదటిసారిగా చెప్తున్నారు. టెహ్రాన్లోని అతిపెద్ద ఇంధన డిపో అలాగే చమురు శుద్ధి కర్మాగారంపై దాడులు చేసి మంటలు చెలరేగాయని ఇరాన్ పెట్రోలియం మంత్రిత్వ శాఖ కూడా ధృవీకరించింది. ఇరాన్ ఖతార్తో పంచుకునే సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రం పూర్తిగా దెబ్బతింది. దీని ఫలితంగా ఇది పాక్షికంగా మూతపడ్డది. ఇక ఇరాన్ ఉత్పత్తి చేసే గ్యాస్లో 2 వంతులు సౌత్ పార్స్ ఫీల్డ్లో ఉత్పన్నమవుతాయి. దీన్ని దేశం లోపలే ఉపయోగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇది 14 దశలో మంటలు చెలరేగాయి. దీంతో రోజుకు 12 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి ఆగిపోయింది. క్షిపణి దాడి కారణంగా ఈ సదుపాయంలో మంటలు చెలరేగిన తర్వాత ఇజ్రాయెల్ దాడులు ఇరాన్లోని మరో ప్రధాన చమురు నిల్వల క్షేత్రమైన ఫజ్ర్-ఏ జామ్ గ్యాస్ రిఫైనరీని కూడా లక్ష్యంగా చేసుకున్నట్టు చెప్తున్నారు.
ఇరాన్ నౌకాదళానికి ఇవి రెండు కూడా చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే జెట్ ఇంధనం నుంచి రాజధాని టెహ్రాన్కు పెట్రోల్, డీజిల్ వరకు, అలాగే షహరాన్ చమురు యొక్క 11 ట్యాంకులు 260 మిలియన్ లీటర్ల ఇంధనాన్ని కలిగి ఉంటాయి. ఇవి షహరీ రేలో ఉన్న ఉత్తర తెహ్రాన్కు ప్రధాన చమురు వనరుగా ఉన్నాయి. అలాగే రోజుకు 2,25,000 బ్యారెళ్ల చమురును శుద్ధి చేస్తాయి. ఇరాన్లోని అతిపెద్ద నగరమైన టెహ్రాన్లో ఇంధన సరఫరాకి చాలా కీలకంగా చెప్తున్నారు. అలాగే సౌత్ పార్స్ గ్యాస్లో కూడా దాదాపు 1,260 ట్రిలియన్ క్యూబిక్ అడుగుల గ్యాస్ ఉంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద గ్యాస్ నిల్వ దాదాపు 20% ఉంటుంది. సో ఫజ్రియే జామ్ గ్యాస్ రిఫైనరీకి నష్టం వాటిల్లడం ఇరాన్ విద్యుత్ సరఫరాకు దెబ్బతింటుంది. ముఖ్యంగా దక్షిణ మధ్య ప్రాంతాల్లో దెబ్బతిన్నట్టుగా ఇప్పటికే తెలుస్తుంది. ఈ రకంగా ఈ రెండు దేశాలు కూడా పరస్పరం దాడులకు దిగుతున్నాయి. ఇక పరస్పరం ఇప్పటికే ఆయుధ సంపదను కూడా మోహరించిన పరిస్థితి కనబడుతోంది. ఇరాక్లోని తమ సైనిక బేస్లపై దాడులు చేస్తే ఇరాన్ మూల్యం చెల్లించుకోక తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. సో భారత్ పాకిస్తాన్ మాదిరిగా ఇరాన్ ఇజ్రాయెల్ కలిసి చర్చలు జరిపి యుద్ధాన్ని ఆపాలంటూ అటు ట్రంప్ కూడా పిలుపునిస్తున్నారు. అటు ఇరాన్కు పాకిస్తాన్, తుర్కీ మద్దతిస్తుంటే మరికొన్ని ఇస్లామిక్ దేశాలు అండగా నిలవాలంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్భీ పిలుపునిస్తున్నారు. సో ఇలా ఇరాన్ ఇజ్రాయెల్కు వేరువేరు దేశాల మద్దతు ఇక్కడ మనకు కనబడుతోంది. సో ఆ రకంగా ఇప్పటికీ 4వ రోజుకు చేరుకుంది యుద్ధం. ఈ 4 రోజుల యుద్ధంలో చాలా భయంకరమైన దాడులు అయితే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఇక ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఇరాన్లో వందలాది మంది చనిపోయారు. ఇప్పటికే 250కి దాటింది సంఖ్య. అలాగే ఇరాన్ చేసిన దాడిలో ఇజ్రాయెల్లో ఇప్పటికీ 10 మందికి పైగా చనిపోయారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. మృతుల సంఖ్య పెరగొచ్చు కూడా. ముఖ్యంగా జెరూసలేం, టెల్ అవీవ్, అలాగే ఇంకొక నగరం ఉంది హైఫా నగరం. ఈ రకంగా అనేక దాడులు చేస్తోంది. సో పరస్పరం ఇటు ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ప్రకటన మరి ఏం జరగబోతుందనే ఉత్కంఠ తిరుగుతుంది. ఈ రెండు దేశాలు కూడా ఈ రాత్రికి అంటే ఇప్పటికీ 4 రోజులైంది, 5వ రోజు. సరిగ్గా భారత్ పాకిస్తాన్ యుద్ధంలాగే ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉన్నాయి. రాత్రి అయితే చాలు ఒకరిపై ఒకరు డ్రోన్లు, మిసైళ్ళు పంపించుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. ఎవరి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వాళ్ళ గగనతలంలో ప్రత్యర్థి మిసైల్ని అడ్డుకుంటున్నాయి, కానీ కొంతవరకు ఫెయిల్ అవుతున్నాయి. ఇది భీకర పరిస్థితులకు దారితీస్తుంది, భయంకర దాడులకు దారితీస్తుంది. సో చూడాలి ఏం జరగబోతుంది. నిజంగా ఇరాన్ హెచ్చరించినట్టు, అలాగే ఇరాన్ ఇజ్రాయెల్ హెచ్చరించినట్టు ఈ రెండు దేశాలు ఈ రాత్రికి ఎలాంటి దాడులు చేసుకోబోతున్నాయి, ఎలాంటి పరిస్థితులు ఉంటాయని మాత్రం చాలా ఉత్కంఠగా మారుతున్న నేపథ్యం. సో ఏం జరగబోతుంది, ముఖ్యంగా యుద్ధం క్లైమాక్స్ చేరబోతుందా, అలాగే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని మాత్రం ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి. ఈ రెండు దేశాలు పరస్పరం స్టేట్మెంట్లు ఇచ్చుకుంటున్నాయి. పరస్పరం ఒకరిపై ఒకరు దాడికి తెగింపుకు దిగుతున్న పరిస్థితిలో నిజంగా ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఓవైపు యుద్ధాన్ని ఆపేందుకు కొన్ని దేశాలు కూడా ప్రయత్నిస్తున్నాయి. శాంతి చర్చలకు ముందుకు రావాలి. అలాగే మరోవైపు శాశ్వత కాల్పుల విరమణ కూడా ఈ రెండు దేశాల మధ్య జరపాలంటూ ఇటు భారత్ సహా కొన్ని న్యూట్రల్గా ఉండే దేశాలు చెప్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఈ రెండు దేశాలు కూడా యుద్ధాన్ని ఎప్పుడు ఆపుతాయి, ఎన్ని రోజుల పాటు యుద్ధం జరుగుతుంది, ఇంకా ఎన్నాళ్ళ పాటు యుద్ధం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే గాజాలో యుద్ధం ఆగట్లేదు. గాజాలో ఇజ్రాయెల్ కంటిన్యూగా వార్ చేస్తుంది. ఇప్పుడు ఇరాన్ నుంచి కూడా లక్షలాది మంది తరలి వెళ్తున్నారు. ఏం జరుగుతుందో అని తెలియని భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. ఉత్తర దక్షిణ ఇరాన్ నుంచి కాస్పియన్ సముద్రం వైపు కొందరు వెళ్తున్నారు, కొందరు వేరే సరిహద్దులకు వెళ్తున్నారు, కొందరు ఇతర గ్రామీణ ప్రాంతాలకు వెళ్తున్నారు. ఎందుకంటే టార్గెట్ టెహ్రాన్, ముఖ్యమైన క్యాపిటల్ టెహ్రాన్ నుంచి వేరే ఊళ్ళలకు వెళ్ళిపోతున్నారు. ఆ దేశం యొక్క వేరే దిశలకు వెళ్ళిపోతున్నారు, ఉత్తర దక్షిణ వైపు వెళ్ళిపోతున్నారు, వాయువ్య వైపు వెళ్ళిపోతున్నారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, ఎప్పుడేం జరుగుతుందో. ఎందుకంటే యుద్ధం కనుక పూర్తిగా యుద్ధంగా మారిపోతే ఇక అప్పుడు బయటపడడం కష్టం, కాబట్టి చాలా భయంకరంగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికైతే టెహ్రాన్ అయితే చాలామంది ఖాళీ చేస్తున్నారు, భయంతో పారిపోతున్నారు. ఇది మాత్రం చాలా క్లియర్. ఎందుకంటే ఇజ్రాయెల్ హెచ్చరికలు చాలా క్లియర్గా చెప్పింది, పదే చెప్తుంది, భయంకరమైన దాడులు ఉంటాయని చెప్తుంది. కాబట్టి ఇక ఇది క్లైమాక్స్కి వచ్చిందంటే అవునని అనిపిస్తుంది. చూడాలి ఇంకా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి. కేవలం ఈ రెండు దేశాల యుద్ధాలకు చేసుకుంటాయా, లేదా ఇంకెన్ని దేశాలు ఇన్వాల్వ్ అవుతాయా, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, ఎన్ని రోజులు జరుగుతుందో తెలియని పరిస్థితి. చాలా భీకర యుద్ధం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రపంచ దేశాలు అయితే ప్రస్తుతం ఈ పరిణామాలను ఉత్కంఠగా గమనిస్తున్నాయి.
అలాగే ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో వాస్తవానికి ఇరాన్ బెట్టు దిగాలంటూ కొన్ని పశ్చిమ దేశాలు కూడా కోరుతున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా ఈ అణ్వాయుధాల తయారీకి సంబంధించి ఇప్పుడు ఆసక్తికర చర్చ. అణ్వాయుధాలు కనుక తయారీ ఆపకపోతే ఇరాన్కు గట్టి పరిణామాలు ఉంటాయంటూ అటు ప్రపంచ అణ్వాయుధ సంస్థ కూడా ఇప్పటికే హెచ్చరిస్తున్న నేపథ్యం అభియోగాలు మోపుతోంది. సో ఇరాన్ కనుక అణ్వాయుధాల తయారీ ఆపితే కనుక తాము సైలెంట్గా ఉంటామంటూ ఇజ్రాయెల్ చెప్తోంది. కానీ చూడాలి, ఇటు అమెరికా, ఇజ్రాయెల్, పశ్చిమ దేశాలన్నీ ఒకవైపు ఉన్నాయి. ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్పై పోరాటం చేస్తుంది. భయంకరంగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై దాడి చేస్తుంది. కానీ కొన్ని దేశాలు కలిసి రావాలని చెప్తుంది. ఇస్లామిక్ దేశాలు కొన్ని కలిసి రావాలి, మద్దతు ఇవ్వాలంటూ చెప్తుంది. ఇస్లామిక్ ఆర్మీగా ఏర్పడాలని చెప్తుంది. కానీ ఇస్లామిక్ దేశాలు పెద్దగా ఏవి పట్టించుకున్నట్టు తెలియట్లేదు. పాకిస్తాన్ తప్ప. పాకిస్తాన్ సంగతి సరే, పాకిస్తాన్ ఎప్పుడు తోక ముడుస్తుందో, ఎప్పుడు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుందో అందరికీ తెలిసిందే అంతర్జాతీయ వేదికల మీద. సరే, పాకిస్తాన్కు అణ్వాయుధాలు ఉన్నాయి కాబట్టి కాస్త అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఇజ్రాయెల్ కూడా. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే కొన్ని పరిణామాలు అంతర్జాతీయంగా అటు ఇటుగా ఉన్నాయి. చూడాలి ఏం జరగబోతుందని మాత్రం ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి.